ఇవాళ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గంగాపూర్ని అండి గాజుల మాచపూర్ని కలిపే బ్రిడ్జి దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ నుండి మన సిరిసిల్ల రూట్లో వెళ్దాం ఇటు సైడ్. అంటే ఇక్కడ సైడ్ వర్క్ ఎట్లా ఉంది మరి, చెరువు దాటిన తర్వాత ట్రాక్ ఏమన్నా వేస్తురా చూద్దాం. వీడియోస్ చేయకూడదు చాలా రోజులు అవుతుంది. కానీ ఒక నా కుటుంబ కామెంట్స్ ఎట్లున్నాయంటే, నా కుటుంబ సభ్యుల్లాగా నా జాగ్రత్త తీసుకునే వాళ్ళలాగా నాకు కామెంట్లు పెట్టారు. నాకు ఏంది అసలు ఈ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా నేను వీడియో చేస్తున్నందుకు నాకు ఒక ఫ్యామిలీ లాగా ఏర్పడ్డది నాకు. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను నేను ఈ కామెంట్స్ చూస్తూ ఉంటే. మన ప్రవీణ్ అన్న పెట్టిండు ప్రవీణ్ 5557 ఆయన పెట్టిండు. ఏంటంటే, మీరు బాగున్నారు కదా అది చాలా, అంటే ఆయన ఒక వీడియో చేస్తలేరని పెట్టిండు అనమాట. చేస్తే ఇంకా 2 డేస్లో వస్తాయంటే మీరు బాగున్నారు కదా అది చాలు, వీడియోస్ మెల్లా చేయండి, బీ సేఫ్ అని అన్న. థ్యాంక్ యూ, చాలా 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 ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఒక మీరు నా కుటుంబ సభ్యులు, నేను మీ కుటుంబ సభ్యులాగా ఒక మన బంధం ఏర్పడింది. ఓకే, మన విజయ్ కుమార్ అన్న పెట్టిండు. హాయ్ బ్రో, వాట్ హ్యాపెన్ టు యూ? సో మెనీ డేస్ హ్యాపెన్ యువర్ వీడియోస్ నాట్ అప్లోడెడ్. ఐ ప్రే టు గాడ్ యూ ఆర్ సేఫ్. ఐ థింక్ యువర్ వీడియోస్ విల్ అప్లోడ్ సూన్. టేక్ కేర్, థ్యాంక్ యూ. ఇది ఇట్లాంటి ఒక నాకు ఇట్లాంటి చూస్తున్నప్పుడు ఒక మంచి ఒక ఆనందం కలుగుతుంది. ఒక దీంట్లో నాకు ఒక ఆనంద భాష్పాలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఇంత జాగ్రత్త, అంటే వీడియోస్ లేట్ అయినందుకు కూడా ఇంత జాగ్రత్తగా చెప్తున్నారు. చాలా 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 సంతోషంగా ఉంది. అంటే నాకేమైందో అని ఒక ఆలోచన. అంటే ఏమైంది అంటే, రెగ్యులర్గా వీడియోస్ వస్తలేవు, క్షేమంగా ఉన్నాడా? ఎస్, నాకు క్షేమంగానే ఉన్నా. కొన్ని నా పర్సనల్ వర్క్స్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయినా. ఓకే, రైట్. అది మీ ఇంత మంచి బంధం ఏర్పడేందుకు మీ అందరితో చాలా చాలా సంతోషం నాకు. ఇక్కడ నుండి నేను రెగ్యులర్గా వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇక చిన్న పనులు కొన్ని పనులు నేను బంద్ కొట్టుకున్నా సరే, కానీ నేనైతే వీడియోస్ మొదలు కంపల్సరీగా అప్లోడ్ చేస్తూనే ఉంటాను. సరే, ఇక ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. మీ అందరికీ చాలామంది అడుగుతారు, మన కామెంట్స్ అయినా కానీ వీళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు, వీడియోస్ ఇంకా రావట్లేదు అని. ఇక్కడ నుండి రెగ్యులర్గా నేను ప్లాన్ చేసుకుంటాను వీడియోస్. ఓకే, ముందుకు వెళ్దాం. మరి ఇక్కడ మనకి మన ట్రాక్ వర్క్ ఏమైనా నడుస్తుందా లేదా అనేది మనం చూద్దాం. మనకు చెరువు దగ్గర ఇక్కడ ఒక బ్రిడ్జ్ వర్క్ నడుస్తున్నట్టుంది. ఆల్రెడీ ఇది మన గజరమచ్చపు చెరువు. ఇది ఇంతకుముందుకు ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ ఏం నడకుండే, ఇప్పుడు మళ్ళీ ఇదంతా హైట్ ఉండే, ఇదంతా క్లీన్ చేసేసి ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ముందుకెళ్తే మనకు కొత్త ట్రాక్ నడుస్తలేదని మనకు ముందుకు పోతే అర్థమవుతుంది. మళ్ళీ లేదంటే ట్రాక్ నడవకుంటే వర్క్ ప్రాసెస్ ఎట్లుందని చూద్దాం. మనం గాజుల మచ్చపూర్ చెరువు ఎండింగ్ పాయింట్ ఉన్నాం. చిన్న కన్క్లూజన్ అది ఏంది అని అంటే, మనం ఇంతకుముందుకు ఆడ బ్రిడ్జ్ వర్క్ అన్నాం కదా. నేను స్టార్టింగ్లో బ్రిడ్జ్ వర్క్ కాదు, సైడ్ వాళ్ళగా కడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ సైడ్ చెరువు భాగం ఉంటుంది, అక్కడ సైడ్ చెరువు భాగం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఫుల్ అయినప్పుడు మధ్యలో కొంచెం మెత్తగా అయ్యి, అంటే దిగబడుతుంది కదా. అట్లా దిగబడకుండా ఇక్కడ వాటర్ అటు జల్లియకుండా, అక్కడ వాటర్ ఇక్కడ జల్లియకుండా, ట్రాక్ ఎట్లాంటి ఇబ్బంది కాకుండా అక్కడ ఇక్కడ అంటే వాటర్ అటు ఇటు వెళ్ళకుండా. ఇక దీనికి మన రైల్వే ట్రాక్తోనే వాటర్తో సంబంధం ఉండదు. అట్లా ప్లాన్ చేసి, అంటే కుంగకుండా, మన భాషలో ఏంటంటే కిందికి ఈ వాటర్ మొత్తం కిందికి అయ్యి ట్రాక్ కుంగకుండా, ఇక్కడ వాటర్ అటు వెళ్ళకుండా, అక్కడ వాటర్ ఇట్టకుండా సైడ్ వాళ్ళు అయితే కట్టేసేసారు. ఇది ఎండింగ్ పాయింట్. ఇది ఎగ్జాక్ట్లీగా ఇదే ప్లేస్లో మనకు ఇంతకు ట్రాక్ వర్క్ ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యింది. సరే, ముందు ఇప్పుడే ఏర్పడుతుంది మనకి. ఏంది ట్రాక్ వర్క్ స్టార్ట్ అయింది కాలేదా, ఎట్లుంది అనేది ఏర్పడుతుంది. కొంచెం ముందుకు వెళ్దాం. అమ్మయ్య, ఇక్కడ ట్రాక్ వర్క్ అయితే స్టార్ట్ కాలేదు. ఇంత ముందుకు ఎంతైతే ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సరే, ముందుకు మరి ఏమన్నా వర్క్ నడుస్తుందా, బ్రిడ్జ్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కూడా మనకు ముందుకు అర్థమవుతుంది. లేకుంటే రివర్స్లో ఇట్లా ఏమన్నా మరి ట్రాక్ వేసుకుంటూ వస్తున్నారా కూడా చూద్దాం. మనం ముందుకెళ్దాం. సేమ్ ఎట్లాంటి పొజిషన్ ఉందో ఇంతకుముందు కూడా, ఇంతకుముందుకు ఎట్లాంటి పొజిషన్ ఉందో ఇప్పుడు కూడా అదే పొజిషన్ ఉంది. ఓకే, బ్రిడ్జిల దగ్గరికి వచ్చినాం. అంటే రంగనాయక సార్ కాలువ నుండి మనకి ఇక్కడ సైడ్ వాటర్ వెళ్ళిపోతాయి.
ఈ మనకి కనబడే బ్రిడ్జ్, అది ముందు కనబడే బ్రిడ్జ్. ఆల్రెడీ వాటర్ వెళ్తున్నాయి. ఈత కొట్టబోతు ఎత్తున్నాయి అయితే ఆల్రెడీ ఒకళ్ళు ఈత కొడుతున్నారు. అలా మస్తు అనిపిస్తుంది ఈత కొడుతూ పోతున్నాం. కొద్దిగా లైట్గా ఎండ కొడుతుంది, వాటర్ ఎంతో పుష్కలంగా కొడుతున్నాయి, మంచిగా అనిపిస్తుంది. ఇంకా పెద్ద పైప్ లైన్ బ్రిడ్జ్ ఏదైతుందో అది ఇంకా చాలా వర్క్ కావాల్సి వస్తుంది. అది దూరంలో చూస్తే చాలా వర్క్ కావాల్సి వస్తుంది అనిపించింది, కానీ కాదు దగ్గరికి వస్తే అర్థమవుతుంది. దాదాపుగా ఇది ఇంకొక 4 పైపుల మందం ఉన్నట్టుంది అంతే. చాలా చాలా మటుకు ఇచ్చారు స్లాబ్ అయితే. అది కూడా ఒక కొలికి వస్తున్నట్టే, అటు ఎండింగ్ పాయింట్ కూడా ఒక కొలికి వస్తున్నట్టే. ఒక 1 2 3 4 పైపుల మందం ఉందంతే స్లాబ్ వేసేది. అది వేసినట్టే క్లోజ్ అయిపోతుంది. అది తెలిసి అది వేసినాక మరి స్లీపర్స్ వేస్తారా ఎట్లా వేస్తారో చూడాలి. ఈ ప్లేస్లో స్లీపర్స్ ఎట్లా చేస్తారు అండ్ మన పట్టాలు ఎట్లా చేస్తారు అనేది కూడా చూద్దాం మనం. బ్రిడ్జిలు దాటిన తర్వాత ఒక గుడ్ న్యూస్ ఏంది అని అంటే, ఓన్లీ సైడ్ ట్రైన్ కడుతున్నది, ట్రైన్ ఉంటుంది. అది సైడ్ ట్రైన్ కలిసి లెవెల్ సెట్ చేసేస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ లెవెల్ సెట్ చేస్తుర్రు అని అంటే త్వరలోనే, అతి త్వరలోనే మనకు ఇక్కడ కూడా ట్రాక్ నిర్మాణం చూడబోతున్నాం మనము. ఈ జస్ట్ ఈ బ్రిడ్జ్ పక్కకే పైపులకు సంబంధించిన బ్రిడ్జ్ ఉందా, ఆ బ్రిడ్జ్ పక్కకే ఇది. అంటే ఇది లెవెల్ చేసేసారంటే తర్వాత మన రాక్ డస్ట్ వేసేసి తొక్కించుకొని బల్లాస్ట్ చేయడమే. ఆ డ్రైన్ చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది ఎంత చిన్నగా కనబడుతుంది. చూడు కిందికి ట్రాక్టర్ కూడా చాలా చిన్నగా కనబడుతుంది. అంటే ఇంత హైట్లో ఉంది ఈ ప్లేస్లో. ఇక్కడ ఒక్కసారి అందరం చాలామంది ఎవరెవరు అయితే ఇంట్రెస్ట్ ఉంటారో అందరం కలిసి ఫస్ట్ డేనే ట్రైన్ జర్నీ అవుతుంది ఇక్కడ ఈ సైడ్ మన ఈ లైన్లో కదా. ఇక్కడ దాదాపు ఇక్కడ కూడా లెవెల్ సెట్ అయినట్టు నాకు తెలిసి. కూడా సైడ్ ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ కట్టేట్టున్నారు, తీసుకుంటున్నారు దానికి. సైడ్ ట్రైన్ కూడా కట్టేట్టున్నారు ఇక్కడ. అంటే లెవెలింగ్ దాదాపు సెట్ అయిపోయింది. త్వరలోనే నాకు తెలిసి 1 or 2 monthsలో మనం ఇక్కడ కూడా ట్రాక్ నిర్మాణం చూడబోతున్నాం. మన అంచనా ప్రకారం ఇక్కడ మనకు రంగనాయక సాగర్ నుండి వచ్చే కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ ఇది. దాదాపు మరి ఇది కంప్లీట్ అయిందా లేదా, మరి వాటర్ వెళ్తూనే లేదా చూద్దాం. లెవెలింగ్ దాదాపుగా ఇక్కడ కూడా ఒక కొలికి వచ్చింది. ఎస్, ఇది కూడా కంప్లీట్. మనం ఇంతకు గానే వెళ్ళేటోళ్ళం, అట్లా తిరిగి అట్లా వెళ్ళేటోళ్ళం. ఇది కూడా కంప్లీట్ అయింది. ఆల్రెడీ వాటర్ కూడా వస్తున్నాయి, పుష్కలంగా వస్తున్నాయి వాటర్. బాగుంది, ఎక్సలెంట్. వాటర్ వెళ్ళిపోతున్నాయి అటు. ఆ పిక్చర్ అటు డిస్పోజ్ అవుతుండొచ్చు. ఇంతకుముందుకున్న కెనాల్ అవుతుంది, మళ్ళీ దాంట్లో కల్పించేస్తారు. అది అంటే మనకు వర్క్ నడుస్తూ అంటే ప్రయాణం సులభం కావాలి అని అంటే బస్సు అన్నీ డంప్ కొడుతున్నట్టున్నారు. అయితే ఇప్పుడు మొదటిగా మర్చిపోయినట్టు. అయితే ఇంత ఖర్చు పెట్టుకొని మనకు రైల్వే ప్రయాణం ఈజీ అయ్యేటట్టుగా చూస్తే మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఏం కాదు. ఎందుకంటే దాదాపు 1000 కోట్లు నాకు తెలిసి, ఇదంతా 1000 కోట్లని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. బ్రిడ్జ్ నిర్మాణం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ కూడా దాదాపు ఒక లెవెలింగ్ కూడా క్లియర్గా వస్తుంది. ముంగట కూడా వెహికల్స్ నడుస్తూ ఉన్నాయి అక్కడ. అదంతా మొత్తం పైన డంపింగ్ కొట్టేస్తుంది ఇది. ఓకే, ముందుకెళ్దాం. ఇంకేమైనా వర్క్ ఏమైనా కంప్లీట్ అయిందా లేదా చూసుకుందాం ముందుకెళ్తే. కానీ ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. స్లీపర్స్ కూడా ఇక్కడ నుండి అటు డంపింగ్ కొట్టేస్తారు. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాం మనం, ఆ బ్రిడ్జ్ నుండి కొద్దిగా ముందుకు వచ్చినాం మనం. జూమ్లో చూస్తుంది వెహికల్స్. ఇక్కడ కూడా దాదాపుగా లెవెలింగ్ సెట్. అంటే ఈ లెవెలింగ్ సెట్ అయింది అని అంటే ఇక మనకు ఇక్కడ ఆల్రెడీ రెడీ ఉన్నాయి ఇక బుజ్జిముండలు స్లీపర్స్. ఇవి ఇలా దింపుకోవడం ఇవి. కానీ ఈ దింపేటప్పుడు ఎట్లుంటుందో అనేది నాకు కొంచెం ఆలోచన.
ఏంది అని అంటే సరే హైట్ ఉన్నప్పుడేమో మన కిందికి వెళ్ళి మన క్రేన్ల ద్వారా పైనకి ఎక్కించారు. మరి ఇది ఈ హైట్ నుండి మళ్ళీ డౌన్లోకి దింపాలి. డౌన్లోకి దింపేటప్పుడు ఎట్లా దింపుతారని చూద్దాం మనం. ఎందుకంటే సరే అది మన క్రేన్ నుండే దింపుతుండొచ్చు, కానీ కొంచెం అటు ఇటు అయింది అనుకో మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది లేదంటే కింద మళ్ళీ కిందికి వెళ్ళి వేసుకొస్తారా ఒకసారి చూడాలి మనము. ఈ గడికి ఒకసారి అప్డేట్, ఇక రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను నేను. ఇక్కడ నుండి అయితే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే మనకు పూస కూర్చున్నట్టుగా పిన్ టు పిన్ కంపల్సరీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇంత హైట్లో ఉన్నాయి, మళ్ళీ ఈ డౌన్ పోవాలి. డౌన్ అంటే మామూలు మీకు వీడియోలు ఎట్లా కనుక తెలియదు, కానీ మామూలు డౌన్ లేదు. ఇది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఈ ప్లేస్లో ఒకసారి పెట్టుకుంటూ కావచ్చు, లేదంటే ఆ ప్లేస్లో ఒకసారి పెట్టుకుంటూ కావచ్చు, లేదంటే డైరెక్ట్ దింపేస్తారు కావచ్చు. దాన్ని ఒకసారి చూడాలి మనం. ఒక్కొక్క దగ్గర అయితే ఘోరంగా హైట్ ఉంది, డౌన్ ఉంది. సరే రైట్, ముందుకెళ్ళి మనకు ఎక్కడి వరకు నేను అప్డేట్ ఇస్తానంటే మన గంగాపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపి రోడ్ ఏదైతుందో, బ్రిడ్జ్ ఏదైతుందో అక్కడ వరకు వర్క్ ఎట్లుందనేది నేను ఈ వీడియోలో క్లియర్ చెప్తాను. కంప్లీట్గా బండ ఉంటుంది, మొత్తం ఇదంతా బండ ఉంటుంది. అయ్యో చూడండి ఎట్లుందో. ఇది కొంచెం జారింది అనుకో నేను పోయి కింద పడడం. ఇక అట్లుంది ఈ ప్లేస్. ఇక్కడ ఇక కింద వామ్మో భయమైతే ఎట్లుంది. ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, ఎక్స్కవేటర్స్ నడుస్తున్నాయి మొత్తం. ఇదంతా పైన డంపింగ్ కొట్టి పడేస్తున్నారు. ఇక ఇక్కడైతే పెద్దగా ఇబ్బంది ఏముండదు అనుకుంటా. నాకు తెలిసి ఏంటంటే ఎక్కువ డస్ట్ వేసి అది వేసి తొక్కియాల్సిన అవసరం ఎక్కువ లేదనుకుంటా. నాకు తెలిసి వాళ్ళ ఫార్మాలిటీస్ ప్రకారం వాళ్ళు చేస్తారు కావచ్చు, చూద్దాం. దాదాపు చాలా వరకు క్లోజ్ వర్క్. అంటే సైడ్లో ఏమన్నా బండ ఏదైతుందో ఆ బండని ఏమన్నా లెవెలింగ్ చేస్తారు కావచ్చు. లెవెలింగ్ చేసి మళ్ళీ ఇబ్బంది కాకుండా చూస్తారు కావచ్చు. రైట్, మన ప్రతిమ వాళ్ళ క్రషర్ ఇది. ఇక్కడ నుండే రాక్ డస్ట్, ఇక్కడ నుండే బల్లాస్ట్, అవన్నీ ఇక్కడ నుండే. సరే, ఇక్కడ కొద్దిగా మన ఈ బ్రిడ్జ్ దగ్గర మన కొంచెం వర్క్ ఒకటి పెండింగ్ ఉన్నట్టుంది. ఇక్కడ ఇంకా ఎంతవరకు ఏం ముట్టలేనట్టున్నారు. ఇక్కడ అంటే మన బ్రిడ్జ్ మీద స్లాబ్ లాగా పోసి తర్వాత దీన్ని ముట్టట్టున్నారు. అంటే రవాణా సౌకర్యం కల్పించిన తర్వాతనే ఇది ముట్టట్టున్నారు. ఇక్కడ కూడా మొత్తం బండనే ఉంది. ఆల్రెడీ కూడా ఒక బ్రిడ్జ్ కడుతున్నట్టున్నారు. బ్రిడ్జ్ ఇది అంతగా కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ కావచ్చు ఇది. ఇక్కడ ఇది ఇంతవరకు అయితే ఒక కెనాల్ కనిపిస్తుండేది. ఇక్కడ మొత్తానికి అయితే మనం గంగాపూర్ని అండ్ విట్లాపూర్ని కలిపే రోడ్ అయితే ఉందో, బ్రిడ్జ్ అవుతుందో అక్కడ వరకు వచ్చినాం మనము. అంటే ఇక్కడ ఒకటి మనకు వెహికల్స్ అటు ఇటు వెళ్ళడానికి ఇక్కడ ఏం ముట్టలేదు. ఇక్కడ ఇది కూడా అది బ్రిడ్జ్ ఒకటి కంప్లీట్ అయిందంటే ఇది కూడా తొందరగా ముడతకోవచ్చు, ఇది కూడా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే లేదంటే ఇది ముట్టకుండా కానీ మనకు అక్కడ సైడ్ నుండి ట్రాక్ వేసుకుంటావచ్చు. ఆ లోపు ఇది క్లియర్ చేసేస్తారు దీన్ని. ఆల్రెడీ దీనిపైన కూడా మనకు కాంక్రీట్ వేసినట్టున్నారు. ఓకే రైట్, ఆల్రెడీ స్లాబ్ లాంటిది వేసినట్టున్నారు. గడ్డి కనబడుతుంది నాకు, దూరం నుండి చూస్తే గడ్డి కనబడుతుంది. స్లాబ్ వేసినాకనే గడ్డిస్తారు కదా. ఓకే రైట్, ఓకే. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి అనేది చూపెట్టబోతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోస్ రెగ్యులర్ చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.